రైతు సోదరులకు నమస్కారం అండి. మనం జనగామ మనగ్రోమూర్ పరిధిలో ఉన్న కళ్యాణ్ గ్రామంలో పత్తి పంటకు మనసాయిల్ అనే పెరుగుదల వేర్ల అభివృద్ధికి చెందిన మందుని మనం పత్తి పంటలో ఇవ్వడం జరిగింది. ఆ పత్తి పంటలో వాడిన తర్వాత మనసాయిల్ ద్వారా పత్తి పంటకి ఎలాంటి ఫలితాలు మరి వచ్చినాయో ఒకసారి ఈ మొక్కలను చూసి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పత్తి పంటలో మనసాయిల్ వాడిన తర్వాత మరి పిల్ల వేర్ల సంఖ్య 8 వచ్చినాయి. అంటే మనసాయిల్ వాడిన దాంట్లో 8 వచ్చినాయి, కానీ ఇక్కడ మాత్రము 4 పిల్ల వేర్ల సంఖ్య చాలా పొడవు తక్కువగా కనబడుతుంది. అదే వేర్ల పొడవు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, కానీ ఇక్కడ వేర్ల వ్యవస్థ అనేది 14 సెంటీమీటర్ల వరకు ఇక్కడ రావడం అనేది జరిగింది. అదే మొక్క పొడవు కూడా చూడండి, మొక్క పొడవు మనం చూసుకున్నా కూడా 45 సెంటీమీటర్ల వరకు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ రైతువారి పద్ధతిలో వాడిన దాంట్లో ఓన్లీ 30 సెంటీమీటర్ల పొడవు మాత్రమే మొక్క పెరిగింది. అదే మనకు కాండం మందం వచ్చేసరికి ఇక్కడ 4 సెంటీమీటర్ల మందం ఉంది, కానీ ఇక్కడ మాత్రము 2 సెంటీమీటర్ల మాత్రమే ఉంది. అదే ఆకుల సంఖ్య చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఇక్కడ ఆకులు మొత్తం 25 ఉన్నాయి మనసాయిల్ వాడిన దాంట్లో, కానీ రైతు వాడిన దాంట్లో 13 మాత్రమే ఉన్నాయి. అలాగే కొమ్మల సంఖ్య మనం చూసుకున్నా కూడా మనసాయిల్ వాడిన దాంట్లో 8 కొమ్మలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి. ఈ కొమ్మలు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 8 కొమ్మలు వచ్చినాయి. అదే రైతువారి పద్ధతిలో 4 కొమ్మలు మాత్రమే వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు గూడ దశలో పంట ఉంది. ఈ గూడ దశలో పంట ఉన్నప్పుడు కూడా గూడల సంఖ్యలు కూడా మనసాయిల్ వాడిన దాంట్లో 17 గూడలు వచ్చినాయి. అదే రైతువారి పద్ధతిలో 8 గూడలు మాత్రమే వచ్చినాయి. మరి ఈ ఫలితాలన్నింటినీ కూడా గమనించి రైతు సోదరులు తమ యొక్క పత్తి పంటకు కూడా మరి ఈ మనసాయిల్ అనే మందుని వేర్ల ద్వారా మరి డ్రించింగ్ పద్ధతిలో మరి వేసుకోవచ్చు. అలాగే అడుగు మందు పెట్టేటప్పుడు కూడా మొదటిసారి అడుగు మందు వేసేటప్పుడు అడుగు మందులో కూడా కలిపి వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.